నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు షబానా. భారీగా గంజాయి స్వాధీనపరుచుకున్న భద్రాచలం పోలీసులు. కొత్తగూడెం జిల్లా ఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి గంజాయి రవాణా చేసిన వివరాలు వెల్లడించారు. ఒడిశా రాష్ట్రం మల్కానగిరి నుండి హైదరాబాద్కు ప్రైవేట్ ట్రావెల్ బస్సులో అక్రమంగా తరలిస్తున్న నిషేధిత గంజాయి సుమారు ₹1 కోటి విలువ చేసే 4 క్వింటాళ్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని భద్రాచలం పోలీసులు శాఖ వారు తెలియజేశారు. గంజాయిని అక్రమంగా తరలిస్తున్న హర్యానాకు చెందిన 3 మహిళలు, 5 వ్యక్తులను మొత్తం 8 మందిని అరెస్ట్ చేసిన భద్రాచలం పోలీసులు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ మాట్లాడుతూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. రిపోర్టింగ్ SR7 టీవీ న్యూస్, తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్. అదేవిధంగా ప్రైవేట్ ట్రావెల్స్ ఎవరైతే ఉన్నారో వీటన్నిటిని కూడా ఫోకస్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కాకుండా మనకు గాంజాయి నిర్మూలించడానికి 2 పద్ధతులు, ఒకటి ట్రాన్స్పోర్టేషన్ రిలేటెడ్, అదేవిధంగా లోకల్ కన్సంప్షన్. మనకు కొత్తగూడెం జిల్లాలో కూడా లోకల్ కన్సంప్షన్ ఎవరైతే చేస్తున్నారో స్టేషన్స్ వైజ్ వాళ్ళ డీటెయిల్స్ తీయడం జరిగింది. వాళ్ళని ఏదైతే హాట్స్పాట్స్ ఖాళీ ప్రాంతాల్లో వెళ్ళి మద్యము అదేవిధంగా గాంజా సేవిస్తున్నారో ఇవి కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. వాటి మీద కూడా రెగ్యులర్గా మేము ఫోకస్ చేసి చాలా వరకు కూడా కేసెస్ లాస్ట్ 1 మంత్ నుంచి కూడా చాలా కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఇవన్నిటిని కూడా ఎవరైతే ఇన్వాల్వ్ అవుతున్నారో, లోకల్ ఎవరు సెల్ చేస్తున్నారో, అదేవిధంగా ఎవరు కన్సంప్షన్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా లిస్ట్ అన్ని ప్రిపేర్ చేయడం జరిగింది. దీని మీద వర్కౌట్ చేస్తున్నాము. ఓన్లీ థింగ్ ఏంటంటే తల్లిదండ్రులు అదేవిధంగా కాలేజీ యాజమాన్యం కూడా దీంట్లో భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నాట్ ఓన్లీ పోలీస్, మీకు మీ కాలేజ్లో ఇటువంటి వీళ్ళ సహకారంతో ఈ గాంజా అంతా కూడా ఈ ప్లాస్టిక్ ట్రేస్లలో అదేవిధంగా డోర్ మ్యాట్స్లలో సెట్ చేసి నార్మల్ ప్రయాణికుల లెక్క వీళ్ళు ట్రావెల్ చేస్తున్నారు. వీళ్ళు ట్రావెల్ చేసినాక వీళ్ళు హైదరాబాద్ తీసుకెళ్ళినాక అక్కడి నుంచి మళ్ళీ వీళ్ళు ఫర్దర్గా సేల్ చేయడం, అక్కడ లోకల్ కన్సంప్షన్కు సేల్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళకు మెయిన్ రీజన్ వచ్చేసి ఏంటంటే ఈజీ ఇన్కమ్కు అలవాటు పడి వీళ్ళు హర్యానా నుంచి మనకేదో వస్తువులు అమ్ముతున్నట్టు మనకు కవర్ స్టోరీ తీసుకొని వచ్చి ఈ గాంజా ట్రాన్స్పోర్టేషన్ అనేది చేస్తున్నారు. సో దీంట్లో మేము వీళ్ళను ఇంట్రాగేట్ చేస్తే ఏంటంటే వీళ్ళందరూ కూడా హర్యానా రాష్ట్రానికి చెందిన వాళ్ళు 8 మంది కూడా. కొందరు పానిపట్ జిల్లా అదేవిధంగా భవానీఖేడ్, హిల్సార్ జిల్లాకు సంబంధించిన వ్యక్తులు. వీళ్ళందరూ కొన్ని రోజుల క్రితం ఒరిస్సా రాష్ట్రానికి వెళ్ళి కలిమేల ప్రాంతంలో ఇవన్నీ కూడా తీసుకొని ట్రావెల్ చేస్తున్నారు. సో